హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, వైజో హాస్పిటల్స్, నక్కల్ రోడ్, విజయవాడ. సో ఈరోజు నేను ఇంకో కేసు గురించి మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఐ గాట్ అ పేషెంట్. అబ్నార్మల్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట అతనికి. అవి ఏంటి అంటే అతనికి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఒక 2 months నుంచి కంటిన్యూస్ అబ్నార్మల్ మూమెంట్స్ వల్ల ఇన్వాలంటరీగా, అంటే తన ప్రమేయం లేకుండానే చెయ్యి పైకి ఎత్తేయడం కానివ్వండి, పెదాన్ని కొరుక్కోవడం కానివ్వండి, ఇటువంటివి మల్టిపుల్ బాడీ మూమెంట్స్ అనేవి అతనికి ఉండడం జరిగింది. సో ట్యాబ్లెట్స్ అతనైతే వాడుతున్నాడు దానికి సంబంధించి, బట్ ఒక 2 months నుంచి బాగా ఎక్కువగా అయిపోయింది. సో ఎవరో వేరే డాక్టర్ సజెస్ట్ చేశారు అని చెప్పి అతను నా దగ్గరికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళు మూమెంట్ డిజార్డర్కి ఏంటి అంటే ట్రీట్మెంట్ అనేది పెట్టారు, కానీ 2 months నుంచి అది ఎందుకు ఎక్కువైంది అనే దాని గురించి నేను ఇక్కడ హిస్టరీ తీసుకోవడం అనేది జరిగింది. సో నాకు అక్కడ తేలింది ఏంటి అంటే దెర్ ఇస్ అ స్ట్రెస్సర్. అంటే వాళ్ళ వైఫ్కి వాళ్ళ మదర్కి ఏదో గొడవ జరిగి వాళ్ళ వైఫ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల ఈ మూమెంట్స్ అనేవి ఎక్కువైపోయాయి అనమాట, స్ట్రెస్ వల్ల. దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ పెట్టినప్పుడు ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో స్ట్రెస్సర్ అనేది ఎన్ని రకాల డిసీజెస్నైనా కూడా ఉన్నదాని మీద ఇంకా పెంచుతుందండి. కాబట్టి దయచేసి స్ట్రెస్సర్ని ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకుని ఒక హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయండి. థ్యాంక్ యూ.